మీరు పెళ్ళికి సిద్ధమా? అయితే మీరు ప్రీమెరైటల్ చెకప్స్ చేయించుకున్నారా? ప్రీమెరైటల్ చెకప్స్లో ఏమేమి చేయించుకోవాలి? పెళ్ళికి సిద్ధమవుతున్న అమ్మాయిలు అబ్బాయిలు చేయించుకోవాల్సిన ప్రీమెరైటల్ చెకప్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మొదటగా వైరల్ మార్కర్స్ చెకప్ చేయించుకోవాలి. అంటే హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి వైరల్ మార్కర్స్ అనేవి ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. అలాగే వైరల్ మార్కర్స్తో పాటుగా మీరు కొన్ని వ్యాక్సినేషన్స్ కూడా వేయించుకోవాలి. అవి ఏమేమి వ్యాక్సినేషన్స్? ముఖ్యంగా 2 వ్యాక్సిన్స్: సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్, హ్యూమన్ పాపిల్లోమా వైరస్, రుబెల్లా వ్యాక్సినేషన్. ఈ 2 రకాల వ్యాక్సిన్స్ వేయించుకోవాలి. హెల్త్ పరంగా ఏమేం చెకప్లు చేయించుకోవాలి? అమ్మాయిలైతే మీకు హీమోగ్లోబిన్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా? అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరిలో థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేయించుకోవాలి. మీకు హైపోథైరాయిడ్ ఉంటే డాక్టర్ గారు థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంట్ చేస్తారు. మీరు ఒకవేళ హైపర్ థైరాయిడ్ ఉంటే మీరు బేబీ వన్ని ఎర్లీగా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే డాక్టర్ గారికి తెలియపరచండి. దానికి అనుగుణంగానే మందులు ఇవ్వటం అనేది జరుగుతుంది. అలాగే మీరేమైనా వెయిట్ ఎక్కువ ఉన్నారా? మీకు ఏమైనా బీపీ ఉందా? షుగర్ ఉందా? డాక్టర్ గారికి తెలియపరచండి. డాక్టర్ గారితో చెకప్ చేయించుకోండి. మీ బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ దానికి తగిన విధంగా మెడిసిన్ పెడతారు. అట్లాగే మీరేమైనా చిన్నతనం నుంచి యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ వాడుతున్నారా? అంటే ఫిట్స్కి మందులు వాడుతున్నారా? మీరు బేబీ వన్ని ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే తెలియపరచండి. ఫిట్స్ మందులు మార్పులు చేర్పులు చేయించుకోండి. అలాగే మీరేమైనా కీళ్ళవాతం ప్రాబ్లమ్స్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఎస్ఎల్ఈ వంటి సమస్యలతో బాధపడుతుంటే మీరు మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కలవండి. ఈ మందుల్లో కూడా కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీకేమైనా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా? అంటే మీకు బొడ్డు కింద భాగం నొప్పిగా ఉందా? లేకపోతే యూరిన్కి వెంటనే వెళ్ళవలసిన అవసరం వస్తుందా? యూరిన్లో చీము కానీ రక్తం కానీ పడుతుందా? మగవాళ్ళకైతే అంగం దగ్గర పుండ్లు ఉన్నాయా? వెంటనే డాక్టర్ గారిని సంప్రదించండి. ఎందుకంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ స్పౌజెస్ ద్వారా ఒకళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే పార్ట్నర్స్ ఇద్దరూ ఇష్టపడిన తర్వాత మీలో ఒకరికి హెచ్ఐవి కానీ హెచ్బిఎస్ఏజీ కానీ పాజిటివ్ ఉందని తెలిస్తే తగు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? మీరు పెళ్లి చేసుకోవచ్చా, చేసుకోకూడదా? దానికి వేరే పార్ట్నర్కి రాకుండా హెచ్ఐవి హెచ్బిఎస్ఏజీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి? ఇవి తెలుసుకోవాలంటే హాస్పిటల్కి వచ్చి నన్ను సంప్రదించండి. అలాగే మీకేమైనా క్వైరీస్ ఉంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమైనా ఉన్నా సరే కామెంట్ సెషన్లో తెలియజేయండి.